ప్లీజ్ రిమెంబర్ దట్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ జీవితం దేవుని చేతిలో ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపో. నీ సమయం దేవుని చేతిలో ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపో. చాలా మంది అనుకుంటారు నా టైం నా చేతిలో ఉందని. మొన్నే కొన్నానండి చాలా మంచి వాచ్ అండి. వాచ్ నీ చేతిలో ఉండొచ్చేమో గానీ నీ టైం మాత్రం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ ఆత్మ దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించిన నీ ఆత్మ, నీ ప్రాణము అవి ఆయనకి సంబంధించిన విషయం తెలియక అది కూడా నాదే అనుకుని నీ ఇష్టానుసారం జీవిస్తున్నావేమో. ఇతడు వెర్రివాడని ఎందుకు పిలువబడ్డాడు తెలుసా? తన ప్రాణం దేవుని చేతిలో ఉందనే విషయాన్ని మర్చిపోయాడు. నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయనే విషయం నీకు తెలుసా? కొంతమంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఇలా అన్నారండి, నా ప్రాణం తీసేస్తానంటున్నారండి, అదండి ఇదని చాలా మంది భయపడుతున్నారు. కానీ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కారణం నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నీ జీవితానికి ఓనర్ ఆయన. ఎందుకంటే ఆయన రూపంలో ఆయన పోలికలో ఆయన చేసుకున్నాడు. కాబట్టి నీ మీద సంపూర్ణ అధికారం ఎవరిదే? దేవునిదే.